హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుస్వే. ఈరోజు మన ఛానల్లో వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ నేమ్ కాబూలీ చనా మసాలా. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద రెసిపీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో కాబూలీ చనా మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మసాలా స్పైసెస్, 2 ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 tablespoons. Next, green chilies 4, haldi 1 tablespoon. Next, tomatoes 3 medium size సరిపోతుంది. Next, homemade garam masala 2 tablespoons. Next, homemade coconut powder 2 tablespoons. Finally, mint coriander leaves. Next, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ రుచికి సరిపడినంత. నెక్స్ట్ కాబూలీ చనా 2 cups తీసుకొని బాయిల్ చేయాలండి సాల్ట్ వాటర్లో. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేద్దాం. 2 to 3 tablespoon ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ 2 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం వేపాలండి. ఫ్రై అయిన తర్వాత హల్దీ 1 tablespoon అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఫ్రై అయిన తర్వాత టమాటో ప్యూరీని తయారు చేయాలండి. దీనికి 3 టమాటోస్ తీసుకొని దాంట్లో ఉడికించిన కాబూలీ చనాలు కొన్ని వేసేసి ప్యూరీ ఇలా తయారు చేసి దీంట్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ సాల్ట్ సరిపడినంత, ఇక్కడ 2 tablespoons తీసుకున్నాను. నెక్స్ట్ కోకోనట్ పౌడర్ 2 tablespoons, గరం మసాలా 2 tablespoons. మిక్స్ ఇట్ వెల్. 10 minutes ఇలా కుక్ చేసిన తర్వాత కొరియాండర్, మింట్ లీవ్స్ యాడ్ చేసి హాట్గా సర్వ్ చేయడమే. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.